హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో అందరూ ఇష్టపడే 3 రకాల రోటి పచ్చళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రోటి పచ్చళ్ళు ఒకదానికోటి మించిన రుచి ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయము, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా గోంగూరతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 15 యాడ్ చేశాను. నేను తీసుకున్న గోంగూర కొంచెం పుల్లగా ఉండడం వల్ల ఇందులో ఎండుమిర్చి కొన్ని ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీ స్పైస్ లెవెల్ బట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవి ఎండుమిర్చి ఇలా రోస్ట్ అయ్యాక ఇవి పక్కనకి తీసేసుకోండి. ఇదే ప్యాన్ లోని ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ ధనియాలు, ఇందులోనే 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీరా అండ్ 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని మీడియం హీట్ లో కొంచెం రోస్ట్ చేసుకోండి. కొంచెం చిటపట అన్నప్పుడు ఇవన్నీ పక్కనకి తీసేసుకోండి. ఇవి రోస్ట్ అయ్యాక ఇదే ప్యాన్ లోనే ఇంకో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక గోంగూరని ముందుగానే వాష్ చేసుకోండి, ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇదైతే ఇంట్లో గ్రో చేసుకున్న గోంగూరనే. నేనైతే ఎర్ర గోంగూర తీసుకున్నాను. గోంగూర క్వాంటిటీ వచ్చి 1.5 కట్ట తీసుకున్నాను. సో ఇలా వాష్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ గోంగూర అనేది మంచిగా మగ్గితే పేస్ట్ లాగా అవుతుంది. అంతవరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర అనేది మంచిగా రోస్ట్ అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది. సో ఇలా వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ చల్లగా చేసుకోండి. సో ఇది రోటి పచ్చడి కాబట్టి ముందుగానే రోల్ అనేది మంచిగా క్లీన్ చేసేసుకొని ఇందులో రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి అండ్ ఏవైతే మనం ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర రోస్ట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా స్మూత్గా అవి మెదిగే వరకు దంచుకోండి. మీతో రోల్ లేకుంటే మిక్సీ జార్లో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. లాస్ట్లో గోంగూర పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇవన్నీ దంచుకున్నాక ఇందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 20 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను. సో వెల్లుల్లి యాడ్ చేసుకున్నాక ఇవి కూడా మంచిగా దంచుకోండి. వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇలా దంచుకున్నాక ఇందులోనే గోంగూర పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని మంచిగా దంచుకొని ఇదంతా బాగా కలిసిపోయేటట్టు. గోంగూర పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా దంచుకున్నాక లాస్ట్లో ఇందులో పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకోండి. ఇది ఆనియన్స్ క్వాంటిటీ అయితే మీ ఇష్టం. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరికి ఆనియన్స్ అనేది ఇష్టం ఉండదు కదా, వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఆనియన్స్ యాడ్ చేస్తేనే పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ దంచుకుంటే రెడీ అయిపోతుంది. మరి ఎక్కువ దంచుకోని అవసరం లేదు. రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా పోపు పెట్టుకోకుండా తినండి, మంచి టేస్ట్ ఉంటుంది, చాలా కమ్మగా. ఆనియన్స్ యాడ్ చేసుకొని గోంగూర అనేది మంచిగా దంచుకున్నాక ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇదంతా మంచిగా దంచుకున్నాక ఇది ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది గోంగూర రోటి పచ్చడి అనేది. ఇలా దంచుకున్న పచ్చడి మనం ఎన్ని రోజులైనా నిలువ పెట్టుకోవచ్చు. ఆనియన్స్ యాడ్ చేసుకోకపోతే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. అదే ఆనియన్స్ అనేది యాడ్ చేస్తే 1 to 2 డేస్లో తినేసేయండి. ఇలా దంచుకున్న గోంగూర రోటి పచ్చళ్ళలో వేడి అన్నం యాడ్ చేసుకొని ఇందులోనే నెయ్యి యాడ్ చేసుకొని తినండి. ప్రతి ముద్ద అమృతం లాగా ఉంటుంది. గోంగూరతో రోటి పచ్చడి ఈ ప్రాసెస్లో ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇది పుల్లగా, కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గోంగూర రోటి పచ్చడి అనేది ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. సో గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూసారు కదా. సో ఇప్పుడు నల్లేరు రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నల్లేరు అనేది చాలా హెల్తీ. నల్లేరు కట్ చేసే ముందు చేతికి, కత్తికి అంత ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. లేదంటే ఆ నల్లేరు చేతికి అనేది టచ్ అవుతే దురద అవుతుంది. వీడియోలో చూపించినట్టు నల్లేరుని మంచిగా క్లీన్ చేసేసుకోండి. ఈ నల్లేరు రోటి పచ్చడికి ముందుగా మీడియం లెమన్ సైజ్ అంత చింతపండుని వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోండి. చింతపండు నానబెట్టుకున్నాక మనం నల్లేరు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని ఒక బొక్కల గిన్నెలోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎండుమిర్చి ఒక 15 తీసుకున్నాను. సో ఎండుమిర్చి మీ స్పైస్ లెవెల్ బట్టి తీసుకోండి. ఎండుమిర్చి ఇలా రోస్ట్ అయ్యాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చిని పక్కనకి తీసేసుకొని అదే ప్యాన్లోనే ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో 1/2 స్పూన్ జీరా అండ్ 2 స్పూన్స్ నల్ల నువ్వులైనా తీసుకోండి, తెల్లవైనా తీసుకోండి. సో నేనైతే ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను నల్ల నువ్వులు. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసేసుకొని పక్కనకి తీసేసుకోండి.
అదే ప్యాన్‌లో ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా నల్లేరు పీసెస్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. సో నల్లేరు అనేది మంచిగా రోస్ట్ అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఇందులోనే 4 టమాటోస్ అనేది యాడ్ చేస్తాము. సో నల్లేరు అనేది మంచిగా రోస్ట్ అవ్వాలి. నల్లేరు ముక్కలు 80-90% కుక్ అయినాక ఇందులో కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని నేనైతే ఒక 4 టమాటోస్ యాడ్ చేశాను. టమాటో పీసెస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోండి. మనం యాడ్ చేసుకున్న టమాటో పీసెస్ అండ్ ఈ నల్లేరు అనేది మంచిగా రోస్ట్ అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ చల్లగా చేసేసుకోండి. ఇది రోటి పచ్చడి కాబట్టి ముందుగా రోల్ అనేది మంచిగా క్లీన్ చేసుకున్నాక ఇందులో మనం రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి, నువ్వులు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మెదిగే వరకు దంచుకోండి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఇప్పుడే యాడ్ చేయకండి. నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకొని మంచిగా దంచుకున్నాక ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 20 వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేశాను. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాక మంచిగా దంచుకోండి. ఇందులోనే మనం రోస్ట్ చేసుకున్న నల్లేరు అండ్ టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. వేయించుకున్న నల్లేరు అండ్ టమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాక ఇవి మంచిగా దంచుకోండి. ఇవి దంచుకునేటప్పుడు ఇది కొంచెం థిక్ అనిపిస్తే మనం చింతపండు వాటర్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దంచుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా దంచుకోండి. సో అంతే నల్లేరు రోటి పచ్చడి అనేది రెడీ. ఇలా స్మూత్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇది పక్కనకి తీసేసుకోండి. మీకు ఇష్టమైతే ఇలా దంచుకున్న రోటి పచ్చడిని పోపైనా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే పెట్టలేదు. ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి యాడ్ చేసుకొని తింటే. ఈ నల్లేరు రోటి పచ్చడి చాలా హెల్తీ. విరిగిన ఎముకల్ని కూడా అతికించేంత కెపాసిటీ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బచ్చలి ఆకుతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ నల్ల నువ్వులు యాడ్ చేసుకోండి. మీతో తెల్లవున్న అవైనా యాడ్ చేసుకొని కొంచెం చిటపట అన్నాక ఈ పక్కనకి తీసేసుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీరా అండ్ 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవి రోస్ట్ అయ్యాక ఇందులోనే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి మీ స్పైస్ లెవెల్ బట్టి తీసుకోండి. నేనైతే ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి మీడియం హీట్లోనే రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇవన్నీ పక్కనకి తీసేసుకోండి. ఎండుమిర్చిని మంచిగా రోస్ట్ చేసుకొని పక్కనకి తీసేసుకున్నాక అదే ప్యాన్లోనే 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బచ్చలి ఆకు ఉంటుంది కదా అది మంచిగా వాష్ చేసేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. బచ్చలాకు యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులో ఒక 5 వెల్లుల్లి, కొంచెం చింతపండు, 5 to 6 టమాటో పీసెస్ యాడ్ చేసుకోండి. టమాటో పీసెస్ యాడ్ చేసుకున్నాక ఇందులోనే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మీడియం హీట్లో ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి మీడియం హీట్లో. 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. ఇది మంచిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది మంచిగా చల్లగా చేసేసుకోండి. రోల్ అనేది మంచిగా క్లీన్ చేసుకున్నాక ఇందులో రోస్ట్ చేసుకోండి అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా స్మూత్గా దంచుకోండి. ఇవన్నీ దంచుకున్నాక ఈ స్టేజ్లో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 10 యాడ్ చేశాను. అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా దంచుకోండి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నాం కదా బచ్చలి ఆకు, టమాటో ఇవన్నీ యాడ్ చేసుకొని స్మూత్గా దంచుకోండి. రోస్ట్ చేసుకున్న బచ్చలి ఆకు అండ్ టమాటో పీసెస్ యాడ్ చేసుకున్నాక మంచిగా దంచుకున్నాక లాస్ట్లో 1 ఆనియన్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ దంచుకుంటే రెడీ అయిపోతుంది బచ్చలి ఆకుతో రోటి పచ్చడి అనేది. ఈ బచ్చలి ఆకు రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. సో మనం అనుకోవచ్చు బచ్చలి ఆకుతో రోటి పచ్చడి ఏం బాగుంటుందని, బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ 3 రోటి పచ్చళ్ళు తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించే ప్రాసెస్
సాసెస్‌లో ఇన్ కేస్ ట్రై చేయకుంటే. సో, ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.